హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి రెసిపీస్. ఈరోజు మనము స్వీట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నెయ్యితో సర్వ్ చేసుకొని అలాంటి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. స్వీట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. ఇక్కడ 1 కప్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ సాబుదానా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి, ఇలాచి తీసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని రైస్ యాడ్ చేసుకున్నాను. కందిపప్పు యాడ్ చేసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకున్నాం. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్. సాల్ట్ యాడ్ చేస్తే ఇంకో కొంచెం టేస్ట్ బాగుంటుందండి. 1 కప్ పాలు. మనము రైస్ గ్లాసున్నర, కందిపప్పు 1 కప్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులున్నర అయింది కాబట్టి అండి. వాటరు 3 గ్లాసెస్ తీసుకోవాలి. మీరు వాటర్తో అయినా కుక్ చేసుకోవచ్చు, పాలతో అయినా కుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు, 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకుందామండి. మంట హైలోనే పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ అయిపోయాక ఇలా తయారయ్యిందండి. బెల్లం మీకు టేస్ట్ సరిపడంత యాడ్ చేసుకోండి. క్వాంటిటీ అయితే చెప్పట్లేదు. స్వీట్ రైస్ రెడీ అయిందండి. మన స్వీట్ రైస్ సర్వింగ్ బౌల్ తీసుకుందాం. నెయ్యితో ఈ స్వీట్ రైస్ని సర్వ్ చేసుకోవటమే. పిల్లలు వద్దనకుండా తినే స్వీట్ రైస్ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.